తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బంగ్లాదేశ్ క్రికెటర్లకి చుక్కలు చూపించింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. అవును, సొంత క్రికెట్ బోర్డే ఇప్పుడు ఆ దేశ ప్లేయర్లకి చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది బంగ్లాదేశ్ క్రికెటర్లకే. ఎందుకంటే ఇప్పటికే T20 క్రికెట్ ఆడట్లేదు వరల్డ్ కప్ బంగ్లాదేశ్ ఆటగాళ్ళు. కాబట్టి కనీసం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం కదా, అంతా కలిసి ఒకలాగా ఉంటారు కావచ్చు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ దేశంలో బంగ్లాదేశ్లో అంతర్గత కుమ్ములాటలు మొదలైపోయాయి. అవును, మీరు వింటుంది నిజమే. అది ఎలా అంటే ఇప్పటికే 2026 T20 వరల్డ్ కప్ ఆడేటువంటి అవకాశాన్ని బంగ్లాదేశ్ పొడగొట్టుకుంది. ఐసీసీ ఆ జట్టును టోర్ నుంచి తీసేసి స్కాట్లాండ్ ను చేర్చేసింది ఆల్రెడీ. సో ఈ షాక్ నుంచి కోలుకోక ముందే బోర్డు తన ప్లేయర్లకు పెద్ద వెన్నుపోటు పొడిచింది. బంగ్లాదేశ్ బోర్డు తమను అవమానించినందుకు పదవి నుంచి తీసేసినటువంటి ఒక వ్యక్తిని మళ్ళీ అదే సీట్లో కూర్చోబెట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ ప్లేయర్ల ఆగ్రహానికి కారణమైపోయింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ వరల్డ్ కప్ గొడవలు వద్దు, భారత్తో మాట్లాడి సమస్య ఏంటో పరిష్కరించుకుందాం, అసలు విషయం ఏంటో అనేది కూడా చర్చిద్దాం అని ఒక సలహా ఇచ్చాడు ఆయన, అంతకుముందు మాజీ కెప్టెన్ బంగ్లాదేశ్కి. దీనికి ఆ బీసీబీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఫైనాన్స్ కమిటీ చీఫ్ నజ్ముల్ ఇస్లాం ఈయన బీభత్సంగా రెచ్చిపోయాడు. ఇంకా ఏ రకంగా అంటే అసలు మొత్తం తమీమ్ని నువ్వు ఇండియా ఏజెంట్వి, నీకు అసలు దేశం మీద గౌరవం లేదు, జాతీయత లేదు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అలాగే ఆటగాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బు వెనక్కి తీసుకోండి ఆ బంగ్లాదేశ్ క్రికెటర్లందరికీ, అలాగే వాళ్ళకి జీతం కూడా అవసరం లేదు, వాళ్ళను అనవసరంగా జీతాలు ఇస్తున్నాం క్రికెటర్లకి అంటూ ఇష్టమున్నట్టు మాట్లాడి వాళ్ళని అవహేళన చేస్తున్నాడు బంగ్లాదేశ్ క్రికెటర్లని కొద్ది రోజుల క్రితం. దీంతో రగిలిపోయినటువంటి బంగ్లాదేశ్ క్రికెటర్లు అందరూ కూడా కలిసి అక్కడ BPL జరుగుతుంది, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది మొన్న. ఆ టైంలో మమ్మల్ని ఇంత ఘనం హింసల్టిస్తారా, మీ అందరం దేశం కోసం క్రికెట్ ఆడుతున్నాం, బంగ్లాదేశ్ ప్లేయర్లు అందరం మీ ప్రభుత్వం చెప్పిన మాట వింటున్నాం, ఎప్పుడు దేశానికి వ్యతిరేకంగా కూడా వెళ్ళలేదు, అలాంటిది ఇన్ని మాటలు అంటారా అని చెప్పేసి వాళ్ళు ఆ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఆ క్రికెట్ని మొత్తాన్నే బైకట్ చేసేటువంటి పరిణామానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్కసారికి కంగు తిన్నటువంటి బంగ్లా క్రికెట్ బోర్డు, ఎందుకంటే విదేశీయులు కూడా వచ్చారు, BPL ఆడుతున్నారు ఇతర దేశ క్రికెటర్లు కూడా, ఇలాంటి సమయంలో లీగ్ ఆగిపోతే నష్టం వస్తుందని భయపడి అప్పట్లో బోర్డు నజ్ముల్ని, ఇప్పుడు ఏదైతే విచలవిడిగా మాట్లాడాడో ఈయనే ఫైనాన్స్ కమిటీ చైర్మన్, ఆయనను పదవి నుంచి తీసేసింది. మాకు ప్లేయర్లు ఇంపార్టెంట్, మా ప్లేయర్లు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం ఇతన్ని పక్కన పెట్టడానికే సిద్ధమంటూ అతను పక్కన పెట్టేసింది. బోర్డు తమ మాట విందని నమ్మి ప్లేయర్లందరూ కూడా మళ్ళీ బ్యాట్ పట్టేసుకొని ఆ లీగ్ అంతా కూడా ఆడారు. BPL అంతా ఆడుతూ హ్యాపీగా ముందుకు వెళ్ళారు. కానీ ఇప్పుడు వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ టీం బయటకు రాగానే బోర్డు తన అసలు బుద్ధి చూపించింది. ఏదైతే అప్పుడు సస్పెండ్ చేసి నజ్ముల్ని బయటకు పంపించారో అదే నజ్ముల్ని సంజాయిషి, అతను చెప్పిన సంజాయిషి బాగుందంటూ, మంచిగా ఉందంటూ మళ్ళీ ఇప్పుడు ఆయనకే ఫైనాన్స్ బాధ్యతలు అప్పగించింది. దీంతో ఒక్కసారిగా బంగ్లాదేశ్ ప్లేయర్లు రగిలిపోతున్నారు. మమ్మల్ని ఇన్ని మాటలు అన్నాడు, ఇంత అన్నాడు, దానికి మేము స్ట్రైక్ చేస్తామంటే ఆయనకు సస్పెండ్ కూడా చేశారు మాకు గౌరవం ఇస్తూ, మళ్ళీ ఇప్పుడు ఆయన తీసుకొచ్చారేంటి అని చెప్పేసి విపరీతమైనటువంటి ఆగ్రహావేశాలతోటి బంగ్లాదేశ్ ప్లేయర్లు రగిలిపోతున్నారు. ప్లేయర్లు అంటే గౌరవం, అంటే కనీసం గౌరవం బోర్డుకు లేదా అంటూ పాత మనుషులకే ఎక్కువ విలువనిచ్చింది అంటూ కూడా వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్ పోయింది, ఇప్పుడు ఉన్న ప్లేయర్ల నమ్మకం కూడా పోయింది. బంగ్లాదేశ్ క్రికెట్ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలా పోకచెక్కలా తయారైనటువంటి పరిస్థితి ఉంది. మాజీలు కూడా మొత్తుకుంటున్నారు, ఆ T20 వరల్డ్ కప్ నుంచి వైదొలగడం మనం స్వయం కృప్రతారాధమే, అనవసరంగా బయటకు వచ్చాము, అట్లా చేయకూడదు అని చెప్పేసి. క్రికెటర్లు కూడా మా చేతిలో ఏముంది, ప్రభుత్వం చెప్పింది మేమేం చేస్తాం, మా కాళ్ళలోనే ఉందని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటున్నారు. అయినా కూడా అక్కడ రాజకీయాలని మెలేసి, బంగ్లాదేశ్లో రాజకీయ పరిస్థితులను క్రికెట్కి మెలేసి ఆ క్రికెట్ను కూడా చంపేటువంటి ప్రయత్నానికి పూనుకున్నారు బంగ్లాదేశ్ క్రికెట్ని. సరే, ఏదేమైనా కూడా ప్రస్తుతం ఇప్పుడు అంతర్గతంగా వాళ్ళకే పంచాయతీలు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్ క్రికెటర్లకే వెన్నుపోటు పొడిచేటువంటి పరిస్థితికి దారితీసింది BCB నిర్ణయం.